నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత. ప్రతిసారి ఓల్డ్ సిటీలో పోలింగ్ శాతమే చెబుతుంది ఆ విషయం. ఇక ఈసారి బీజేపీ నుంచి గట్టి పోటీ. బరిలో ఉన్న ఎదురులేని భయం అంటే తెలియని స్త్రీమూర్తి. పైగా ముస్లిం మహిళల్లో మంచి ఫాలోయింగ్. ఇలా ఎటు చూసినా అన్ని అపశకునాలే. ఇక పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లు ఇన్నాళ్లు ఆదుకున్న నకిలీ ఓట్లు గల్లంతయ్యేసరికి ఓవైసీ బ్రదర్స్కు ఎటూ పాలుపోవడం లేదు. మొన్నటికి మొన్న తమను అరెస్ట్ చేసి జైల్లో పాయిజన్ ఇచ్చి హతమారుస్తున్నారంటూ తమ్ముడు కొత్త రాగం అందుకుంటే, ఇప్పుడు అన్న మాత్రం ముస్లింలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా హైదరాబాద్లో హిందువులు నిర్వహించిన ర్యాలీలో స్థానిక లోక్సభ అభ్యర్థి మాధవిలత పాల్గొన్నారు. ఆమెను చూసేందుకు పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారు. ఈ సందర్భంగా మాధవిలత రామబాణం ఎక్కుపెట్టినట్లు తన చేతులతో ప్రదర్శించింది. అయితే ఆ చేతులు మాత్రం దగ్గరలోని ఓ మసీదును చూపిస్తున్నట్లుగా వీడియోలు చిత్రీకరించారు. వాస్తవానికి ఆమె అక్కడున్న సదరు మసీదును చూసిందని కూడా చెప్పలేం. కానీ వీడియో తీసిన మేధావులు మాత్రం ఆమె నుంచి మొబైల్ కెమెరాను మసీదు వరకు ప్యాన్ చేసి చిత్రీకరించారు. దీంతో ఆమె రామబాణాన్ని మసీదుకు ఎక్కుపెట్టారనే పిచ్చి ప్రచారం మొదలుపెట్టారు. దీంతో ఇంతవరకు ఉగ్గపట్టినట్లు ఉన్న అసదుద్దీన్ ఇక రెచ్చిపోయారు. మీడియా ముందుకు వచ్చారు. ముస్లింలను బీజేపీ ఏం చేయాలనుకుంటుందని ప్రశ్నించారు. మాధవీలత తీరు ఎలక్షన్ కమిషన్ పోలీసులకు కనిపించదా? హైదరాబాద్లో శాంతికి విఘాతం కలిగించేలా ఆమె చర్యలున్నాయని, ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలి అని అన్నారు. తమను టెర్రరిస్టులు అంటున్నారని, హిజాబ్ తీసేయాలని ముస్లిం మహిళలతో చెబుతున్నారని అన్నారు. సౌదీలో ఇలాగే జరుగుతోందని మాధవీలత చెబుతున్నారని అసదుద్దీన్ ఆరోపణలు చేశారు. क्या मैसेज दिया जा रहा है हैदराबाद के लिए कि बीजेपी आरएसएस हैदराबाद के अमन को खराब करेगी, पीस को खराब करेगी। मैं हैदराबाद तेलंगाना की आवाम से और खास तौर से यूथ से अपील कर रहा हूं। हैदराबाद में पिछले 15 साल से पीस रहा है। ये बीजेपी आरएसएस तेलंगाना और हैदराबाद के अमन को खराब करना चाहते हैं, ब्रांड हैदराबाद को बर्बाद करना चाहते हैं। तेलंगाना की पीस और के लिए प्रॉस्पेरिटी के लिए पीस जरूरी है। और ये जो कल हरकत की गई, जो आप सब लोग वीडियो देख के आप लोग नहीं चला रहे उसको, आप लोगों की आंखें बंद हैं, ये आप लोगों का बायसनेस है। ये कि एक रिलीजियस स्ट्रक्चर के सामने आरएसएस और बीजेपी वाले इस तरह का एक्शन करते। आप हैदराबाद को अमन को खराब करना चाहते हैं और हैदराबाद అయితే ఓవైసీ యాక్షన్కు మాధవీలత రియాక్షన్ కూడా అదే లెవెల్లో ఇచ్చారు. అసదుద్దీన్ ముస్లింలను రెచ్చగొట్టాలని చూస్తున్నారని, ఎంఐఎం పతంగి చినిగిపోయే సమయం వచ్చిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 40 ఏళ్లుగా ఇలా రెచ్చగొట్టి వైషమ్యాలు పెంచి పాత బస్తీని అభివృద్ధికి దూరంగా ఉంచారని ఓవైసీపై మండిపడ్డారు. అంతేకాకుండా తన వీడియో గురించి మాట్లాడుతూ వీడియో ఎడిట్ చేసి మసీదు వైపు చూపిస్తే తాను ఏం చేయాలన్నారు. ఇలా రెచ్చగొట్టుడే మీ పనా? దేశం బాగుపడాలని, ఓల్డ్ సిటీ బాగుపడాలని లేదా అని ప్రశ్నించారు. ये श्री राम नवमी के दिन हम रामचंद्र जी को राम बाण से मानते हैं। राम बाण यानी सर दुष्ट निवारण और सर्व दुख निवारण। हम ओल्ड सिटी में हर भाई और बहनों का, पसमंदे अपसमंदी के लोगों का अपना दुख निवारण के लिए ये जो है हम उस दिन रामचंद्र जी से प्रार्थना कर रहे थे। अब यहाँ पे वीडियोस बंद करो। आप कैसा करते साहब? अरे पसमंद के लोग इससे रो रहे, पढ़ाई नहीं है उन लोगों के पास, गरीबी है, दलदल में मर रहे। पहले उसके बारे में टाइम लगाओ ना। ये बेकार के वीडियो का एडिटिंग करके गलत वीडियो क्यों इधर उधर आप दिखा रहे? हम सच्चाई के पथ पे निकलने वाले हैं। अब जितने भी कर लो हरकत ऐसा, ऊपर वाला हमारे साथ है, इसलिए हमारा भी एक वीडियो है। समझ में आया? अब ईसी देख रहे नहीं देख रहे, ईसी अगर सही में देख लेता थे ना इनको, एक बार नहीं बार सालों के पीछे बैठना पड़ता। फिर अकबरुद्दीन साहब परसों रोए देखो। अब मालूम नहीं मालूम कांग्रेस తన వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే క్షమాపణలు కోరుతున్నానని చెప్పారు. दंगा फसाद के बारे में